సార్ 9 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా. సీతారామ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు ఏ రోజు కూడా మీరు వ్యతిరేకించలే కదా. ఆ రోజు కూడా వ్యతిరేకించలే. ఎనీవే అయితే బీఆర్ఎస్ లో ఉంటే ఒప్పు, కాంగ్రెస్ లో పోతే తప్పైతుందా సార్? ఎనీవే ఇప్పుడు పొంగులేటి గారిని ఒక విషయంలో ఐ అప్రిషియేట్, వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి. నేను ఒక మాట ఏమన్నారంటే 2014 కంటే ముందు మేము 5,500 ఖర్చు పెట్టాం. సరే 5,500లో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత, అది కథ వేరే, తర్వాత చెప్తా. సరే తర్వాత ఏమన్నారంటే 6,100 బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది అని చెప్పినందుకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఎందుకు ఈ థ్యాంక్స్ చెప్తున్నా అధ్యక్ష, దట్ షోస్ అవర్ సిన్సియారిటీ. అంటే మేము 2014 జూన్ 2 అధికారంలో వచ్చిన తర్వాత 7-8 నెలల పాటు యథావిధిగా ప్రాణహితను కట్టాలని అన్ని ప్రయత్నాలు చేశాము, ప్రాజెక్టును కొనసాగించాము. ఆ తర్వాత వరుసగా మహారాష్ట్రతో 5-6 మీటింగులు పెట్టడం, వాళ్ళు ససేమిరా అనడము, ఆ తర్వాత సిడబ్ల్యూసి నీళ్లు లేవనడము, తమ్మిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉందన్న తర్వాత ఇక లాభం లేదు అని చెప్పి మేము 8 నెలల తర్వాత నిర్ణయం తీసుకున్నాం. మేము ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రీ డిటర్మైండ్ లేము. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఇది ఒకటి అధ్యక్ష. అరే ఏం సార్ ఇది? మీరు తుమ్మిడిహట్టి దగ్గర గౌరవ మంత్రిగా మాజీ మంత్రి గారు ఏదైతే అంటున్నారో, తుమ్మిడిహట్టి దగ్గర 8 నెలలు ఓపిక బట్టి మేము 6,500, మీలాగా మేము అబద్ధాలు పొద్దున్న లెగిస్తే చెప్పం. మీరు 6,100 కోట్లు ఖర్చు పెట్టింది అన్నది అది మీ ఇంట్లో సొమ్ము కాదు, మా ఇంట్లో సొమ్ము కాదు, అది ప్రజల సొమ్ము. మీరు ఖర్చు పెట్టిన దాన్ని బేఫికర్గా ఖర్చు పెట్టారనే చెప్తున్నాం. అది మిమ్మల్ని అప్రిషియేట్ చేశామా, మీ చిత్తశుద్ధిని గురించి కాదు. అంత ఖర్చు పెట్టిన మీరు ఆ ప్రాజెక్టుని వైండప్ చేసేటప్పుడు సుమారు 11,000 కోట్లు పైగా ఖర్చు పెట్టాం కదా, ఎందుకని మీకు ఆలోచన రాలేదనేది కూడా నేను మరొక్కసారి కూడా వారిని అడుగుతున్నా. అయితే మీరు తుమ్మిడిహట్టి దగ్గర కట్టడం కోసం 8 నెలలు ఆలోచించినప్పుడు మేడిగడ్డ, సుందెల్ల బ్యారేజీలు 3 అన్నారం బ్యారేజీలు 3 కట్టేటప్పుడు 1 నెల రోజుల్లోనే మీరు డిపిఆర్లు, ఎస్టిమేట్లు, టెండర్లు, ఫౌండేషన్లు ఏమాత్రం వచ్చింది? అర్ధరాత్రి కట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇందాక గౌరవ సభ్యులు ఆదివారం నాడు సభ పెడితే ఏదో చేయడానికి పెట్టారంటున్నారు. ఏమి అర్ధరాత్రి సుమారు 1,47,000 కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు కట్టేటప్పుడు 25 రోజుల్లో మీరు ఎలా ఫైనల్ చేయాలని మీరు అవన్నీ కూడా డెసిషన్ తీసుకున్నారు. అక్కడైతే 8 నెలలు ఆగినంటున్నారు. ఇక్కడ 25 రోజుల్లో తొందరపడి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. ఒక్కసారి గుమ్మడికాయల దొమ్మ అంటే మీ వెనక మీ స్వార్థం, ఎలా మనం కొల్లగొట్టాలి, ఏం చేయాలి, ఈ కొల్లగొట్టే దాన్ని ఆలోచనతో మీ తాపత్రయం తప్ప తెలంగాణ ప్రజల కోసం మీ తాపత్రయం ఏంటన్నది ఆ కమిషన్ రిపోర్ట్ చెప్తుంది అధ్యక్ష. రైట్ అధ్యక్ష. పొంగులేటి గారు చెప్పింది పూర్తిగా సత్యదూరం. 25 రోజులు అన్నారు. వ్యాప్కోస్ టుక్ మోర్ దాన్ 6 months టు గివ్ ద రిపోర్ట్. వ్యాప్కోస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్స్ పిలవడానికి కూడా నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 2-3 నెలలు పట్టింది. 25 రోజుల్లో రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. లెట్ హిమ్ కరెక్ట్. ఒకటి. ఇక రెండవది అధ్యక్ష, సరే మేము ఆ 11,000 కోట్లు వృధా అయింది అనేది కూడా తప్పు. ఆ వృధాను ఆదా చేసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ తమ్మిడిహట్టి, ప్యాకేజ్ 6, 7, 8 ఎక్కడెక్కడ దాకానో మీరు తవ్వి పెట్టినారు. వాటన్నిటినీ సద్వినియోగం చేయడానికి నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చడం జరిగింది. సోర్స్ ఒక్కటే మారింది తప్ప వేరే ఏం మారలేదు. ఇకపోతే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు. సేమ్ పొంగులేటి గారు కూడా అదే చెప్పారు. ఇద్దరికి కలిపి నేను సమాధానం చెప్తా. విషయం ఏంటంటే అధ్యక్ష, 2009లోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఇటు ముఖ్యమంత్రి గారు, ఇటు మిత్రులు పొంగులేటి గారు చెప్పారు. 2009 నుంచి 2014 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? మంత్రులుగా ఉన్నది మీరే కదా. ఆ రోజు కూడా 5 ఏళ్లు అధికారంలో ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఇట్ ఈస్ ఆల్ ఫార్స్. వాట్ యు ఆర్ టాకింగ్ ఈజ్ ఫార్స్. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి మొత్తము మనమే చేయగలిగిన ఉంటే తెలంగాణ ఎందుకు అడగాల్సి వస్తుండే అధ్యక్ష? ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి
తెలంగాణ రాష్ట్రం కావాలి, ఇట్లా ఉంటే ఇంకా దశాబ్దాల కొద్ది వాయిదాలు పడుతుంది, వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించిన చిత్తశుద్ధి వాళ్ళ లోపల లోపించిందనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. అందుకోసమే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరేం చేసిండ్రు, ఏనుగులను తినేటోడు పోయిందంటే పీన్గలు తినేటోడు వచ్చిండని వాళ్ళు పోయిరు, వాళ్ళతో పాటు పీన్గలను తినేటోళ్ళు వచ్చారు అధ్యక్ష. నేను హరీష్ రావు గారికి ఇంకా స్పష్టంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇంకా కూడా వారు మొండి వాదన మంకుపట్టు వదులుతలేరు అధ్యక్ష. ఇదే కమిషన్ లో క్లియర్ గా పేజ్ నెంబర్ 62, 63లో వారు పేజ్ నెంబర్ 34లో ఏం చెప్పిండ్రు అధ్యక్ష, నేను వారికి చదివి వినిపించదలుచుకున్నా. ద రీజన్ దట్ there is no availability of water at Tummidihette, the construction of barrage is shifted from Tummidihette to Medigadda does not appear to be sincere and honest. Ade line lo, it has to be held that the government of Telangana has not exercised due diligence and propriety in deciding to shift the location of barrage from Tummidihette to Medigadda. This is page number 34. Page number 62, 63 la. ఎందుకనంటే వారు మరి రిపోర్టు చదివి ఎవరు చదవారనుకుంటారో, చదివినా ఎవరిని చెప్పనీయకుండా అల్లరి చేస్తామనుకుంటున్నారో నాకు తెలియదు. పేజ్ నెంబర్ 64లో క్లియర్గా 63, 63లో అధ్యక్ష, ఇట్ ఈస్ అబాండెంట్లీ క్లియర్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ద రిపోర్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ కన్సిస్టెడ్ అండర్ GORT నెంబర్ 28 డేటెడ్ 21/1/2015. అంటే వీళ్ళు నియమించిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను వీళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలేదని చెప్పడమే కాకుండా, thus by suppressing this report they facilitated to construct barrage at Medigadda and they indulged in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. అంటే దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానాను వీళ్ళు కొల్లగొట్టిండ్రని చెప్పిండు. అదే కాకుండా ఏమన్నాడు అధ్యక్ష, the omission to consider the report of the experts committee cannot be inadvertent of or accidental also for the reason of the PowerPoint presentation made by the then Chief Minister on 31/3/2016 to the Assembly on the irrigation project of the state. వీరి గురించి 65వ పేజీలో ఒక మాట చెప్పిండు అధ్యక్ష, చాలా మంచి మాట చెప్పిండు. తెలంగాణలో సామెత ఉంది, సౌ బక్నాయక్ లిఖినా అని. ఏం చెప్పిండు అధ్యక్ష, శ్రీ T. Harish Rao has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. కమిషన్ హరీష్ రావు గారిని ఎగ్జామిన్ చేసి ప్రశ్నించినప్పుడు ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ మీద మాట్లాడినప్పుడు ఏమన్నాడు అధ్యక్ష, హరీష్ రావు గారు కూడా వినాలి, అదేవిధంగా రామారావు గారు కూడా వినాలి, మీ బావగారు లోపల ఏం చెప్పొచ్చారో ఇక్కడ ఉన్నది. శ్రీ T. Harish Rao has not denied in his evidence the submission of the report by expert committee on 7/4/2015 to the government. స్పష్టంగా హరీష్ రావు గారు కూడా ఈ నివేదిక ఇచ్చారు, ఈ నివేదిక వచ్చింది. కానీ మా మామ, మా బావమర్ది గారు ఈ దోపిడీకి పాల్పడాలని చేసి నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసింది అధ్యక్ష. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు, ఆతృతగా ఉన్నాడు ఈ రిపోర్ట్ చర్చ జరగొద్దని. ఎట్లా జరగదు అధ్యక్ష, ఇంత పెద్ద 665 పేజీల రిపోర్టు వీళ్ళ గొప్పతనం గురించి, భారతం, రామాయణం అవే ఇన్ని పేజీలలో ఉంటాయి అధ్యక్ష. ఇంకా మిగిలింది వీళ్ళ కథనే, కాళేశ్వరం కథలే 665 పేజీల రిపోర్ట్ ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు, మీరు ఎంత అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేస్తే అంత నిజాలు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయి. దయచేసి సింపుల్ పదాలలో ఏ విధమైన విచారణ ముందుకు వెళ్తే బాగుంటుందో అన్ని రకాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద ఏ రకమైన విచారణకి వెళ్దామో మీరు సూచన చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి చేస్తున్నా. స్పీకర్ సార్, ఒక నిమిషం సార్. ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏమన్నారంటే చర్చ జరగద్దని అంటున్నా అన్నారు. నేను ఐఎమ్ ప్రిపేర్డ్, రాత్రి 2 అయినా ఎర్లీ మార్నింగ్ దాకా నేను మాట్లాడిన రెడీ ఉన్నా. నా మైక్ కట్ చేయకండి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్, డోంట్ కట్ మై మైక్. ఇప్పుడు ఏమైంది స్పీకర్ సార్, శ్రీధర్ బాబు గారు 3 సార్లు లేచిండ్రు, వెంకటరెడ్డి గారు 2 సార్లు లేచిండ్రు, ముఖ్యమంత్రి గారు 4 సార్లు లేచిండ్రు, పొంగులేటి గారు 3 సార్లు లేచిండ్రు, ఉత్తమ్ గారు 1 సారి లేచిండ్రు. ఇప్పటికే ఇంతమంది లేచిండ్రు, నేను పావులో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలన్నా, నా సబ్జెక్ట్ మాట్లాడాలన్నా, ఇది నాకు వచ్చిన సమస్య ఒకటి. ఇక రెండోది, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం,
సరే ఒకడు ఒప్పుకున్నారు ఆనాడు మేము చేత కాలేదు మంత్రులం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయినామన్నారు సరే ఓకే మరి తెలంగాణ వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది కదా ఇప్పటికీ తమ్మిడిహట్టి దగ్గర తట్టాడు మట్టెందుకు తవ్వలే గ్రావిటీ ద్వారా నీళ్ళెందుకు తేలే 2 ఏళ్ళు అయింది కదా వాట్ ఆర్ యూ డూయింగ్